మాస్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అంటే ఏంటో తెలుసా? నేను ఇప్పుడైతే మీకోసం అలాంటిదే ఒకటి తీసుకొచ్చాను. ఇదేంటంటే చాలామంది లైక్ ఎంబీబీఎస్ అయిపోయిన వాళ్ళు, బీడీఎస్ అయిపోయిన వాళ్ళు, బీటెక్ అయిపోయిన వాళ్ళు ఇవన్నీ చేయొచ్చు. ఎక్కడో తెలుసా? ప్రెస్టీజియస్ ఇండియాలో వన్ ఆఫ్ ద టాప్ మెడికల్ కాలేజెస్ అయిన ఎయిమ్స్ రాయ్పూర్లో అంటే ఛత్తీస్గఢ్లో ఉంది. సో ఇదేంటంటే దీనికి వెబ్సైట్ వచ్చేసరికి aimsraipur.edu.in. సో దీంట్లోకి వెళ్ళిన తర్వాత మీరు కోర్సెస్లోకి వెళ్ళండి. కోర్సెస్లో ఏంటంటే ఇది ముందే చెప్తున్నా, ఇది 2 years కోర్సు, ఆఫ్లైన్ కోర్స్ మాత్రమే. ఫీజు జస్ట్ ఒక 5,000 to 6,000 మాత్రమే ఉండేది. సో దీనికి ఏంటంటే మనం ఈ వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత కోర్సెస్లోకి వెళ్తే ఇక్కడ ఫస్ట్ ఉంది కదా, దీంట్లో డౌన్లోడ్ అని కొట్టిన తర్వాత మనకు ఇలా పేజ్ ఓపెన్ అవుతుంది. సో దీంట్లో ఏంటంటే అడ్మిషన్ నోటీసు, మాస్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్. సో దీంట్లో చూసుకుంటేనేమో 2026 కోర్స్కి సో టోటల్ ఏంటంటే 6 సీట్సే ఉన్నాయి. నార్మల్గా ఏంటంటే ఈ పీజీస్ అన్నీ కూడా నీట్ పీజీ ద్వారా ఫిల్అప్ అవుతాయి, కానీ ఇలాంటి స్పెషల్ లైక్ మాస్టర్స్ కోర్సెస్ అనేవి కూడా సపరేట్గా ఉంటాయి. అందట్టు ఇట్లా ఎయిమ్స్లలో మీరు పబ్లిక్ హెల్త్ కింద చేశారంటే మీకు భయంకరమైన డిమాండ్ ఉండేది. సో చూసుకుంటే చెప్పాను కదా, క్వాలిఫికేషన్స్కి వచ్చేసరికి ఎంబీబీఎస్, బీడీఎస్, బీఏఎంఎస్, బీహెచ్ఎంఎస్, బిఎన్వైఎస్, బీయూఎంఎస్, బిఎస్ఎంఎస్, బీటెక్ ఆర్ బీఈ ఏ బ్రాంచ్ అయినా సరే. తర్వాత బీవీఎస్సీ, నర్సింగ్, ఫిజియోథెరపీ, ఆక్యుపేషనల్ థెరపీ, ఫార్మసీ, తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ స్టాటిస్టిక్స్, బయోస్టాటిస్టిక్స్, డెమోగ్రఫీ, పాపులేషన్, న్యూట్రిషన్, సోషల్, ఎంతమంది కావాలంటే అంతమంది చేయొచ్చు ఈ కోర్సు. సో కాకపోతే దీనికి స్టార్టింగ్ డేట్ ఆఫ్ అప్లికేషన్ వచ్చేసరికి 11/5/2026, క్లోజింగ్ డేట్ వచ్చేసరికి 5/6/2026. సో మీరు చూసుకోండి, ఈరోజు డేట్ 28 కదా, ఇంకా ఒక 1 week టైం ఉంది. సో చూసుకుంటే ఇంకా అడ్మిట్ కార్డ్స్ వచ్చేసరికి మీకు 12/6/2026కి వస్తాయి. సో మీకు డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఏంటంటే 18/6. సో మీకు ఆల్మోస్ట్ ఒక 3 weeks టైం ఉంది. మీరు ఏమైనా టికెట్స్ బుక్ చేసుకోవాలనుకుంటే కూడా ఇదే మంచి టైము, చూసుకొని బుక్ చేసుకోండి. సో డ్యూరేషన్ ఆఫ్ ఎగ్జామ్ ఏంటంటే 1.5 hour మాత్రమే ఉండిద్ది, 11 AM నుంచి 12:30. సో దీంట్లో ఏంటంటే 100 questions ఉంటాయి, 100 marks. నెగిటివ్ మార్కింగ్ కూడా ఏమి ఉండదంట. సో ఎగ్జామ్ సెంటర్ కూడా ఒక్కటే ఎగ్జామ్ సెంటర్, అది కూడా ఎయిమ్స్ రాయ్పూర్లోనే. అక్కడే ఆ సెంటర్లో మీరు అదే రోజు ఆ కాలేజ్ చూసుకొని మీరు ఎగ్జామ్ రాసేసుకొని బయటికి రావచ్చు. కాకపోతే రిజల్ట్స్ అవన్నీ దాని గురించి అయితే వీళ్ళేం మెన్షన్ చేయలేదు. సో తర్వాత ఏంటంటే మీరు ఫీజు ఉండిద్ది ఎగ్జామ్కి, నేను ఎంతో చెప్తాను. తర్వాత ఓబీసీ వాళ్ళు, ఈడబ్ల్యూఎస్ వాళ్ళు, వీళ్ళందరూ ఏంటంటే సర్టిఫికేట్స్ అనేవి కరెక్ట్గా పెట్టుకొని అంటున్నారు. మెథడ్ ఆఫ్ సెలక్షన్ ఏంటంటే చెప్పాను కదా, రిటర్న్ టెస్ట్ 100, నెగిటివ్ మార్క్ ఏం లేదు. సిలబస్ కూడా ఇచ్చారు, సిలబస్ చూసుకోండి. పాపులేషన్ సైన్స్, బయోస్టాటిస్టిక్స్, ఎపిడెమాలజీ, హెల్త్ ఎకనామిక్స్, నేషనల్ హెల్త్ ప్రోగ్రామ్స్ అండ్ కంప్యూటర్ నాలెడ్జ్ అండ్ ఇంగ్లీష్. సో ఇది టోటల్గా. తర్వాత ఫైనల్ రిజల్ట్ వచ్చి ఉంటుంది కదా, అదేంటంటే రిటర్న్ ఎగ్జామ్ బేసిస్ మీద తీసుకుంటారు. పర్సంటైల్ స్కోర్స్ 50% మార్క్ అనేది వచ్చి ఉండాలి ఎలిజిబుల్ ఫర్ అడ్మిషన్ అంటే. దాని తర్వాత మెరిట్ లిస్ట్ అనేది ప్రిపేర్ చేస్తారు. తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉండిద్ది. దాని తర్వాత మీకు చెప్తారు అంటే ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది కోర్సు అదంతా. ఒకవేళ మీకు వెయిటింగ్ లిస్ట్ ఉంటే అది వెబ్సైట్లోనే ఉండిద్దంట. తర్వాత ఒకవేళ టై అయ్యారనుకోండి, ఎవరికి ప్రిఫరెన్స్ ఇస్తారంటే మెడికల్ లేదా నర్సింగ్ టీం వాళ్ళకి హై ర్యాంక్ అనేది, హై ప్రిఫరెన్స్ అనేది ఇస్తారు. తర్వాత సేమ్ అదే మెడికల్ ఫీల్డ్లో ఇద్దరు ఉన్నారు అనుకోండి, ఎవరికి ఎక్కువ మార్కులు వస్తే వాళ్ళకి ఇస్తారు, లేదా ఎవరికి ఎక్కువ క్వాలిఫికేషన్ ఉంటే వాళ్ళకి ఇస్తారు. తర్వాత సేమ్ క్యాండిడేటు, సేమ్ క్యాడరు ఉంటే ఏజ్ని బట్టి అట్లా. తర్వాత జాయినింగ్ డేటు అవన్నీ తర్వాత వస్తాయంట. చెప్పాను కదా, కోర్స్ మొత్తం ఫీజు కూడా 5,856 రూపీస్ మాత్రమే. ఎంత? 5,856. ఇది మన దాన్ని ఏమంటాము, ఒక అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్ ప్రైమ్ సబ్స్క్రిప్షన్ కూడా ఉండదు కదా, అంత తక్కువ. సో అంత తక్కువ ఫీజు ఎయిమ్స్లో. ఇంకొకటి ఏంటంటే మీకు అడ్వాంటేజ్గా 25,000 స్టైఫండ్ కూడా ఇస్తారు పర్ మంత్కి, ఇంటర్న్షిప్ లాగా. అంటే ఏంటి, ఈ 2 years మీరు జాయిన్ అయిన ఫస్ట్ మంత్ నుంచి ఇస్తారంట. సో తర్వాత మీరు ఎలా అప్లై చేసుకోవాలంటే ఈ వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత ఫోటో, సిగ్నేచర్ పెట్టిన తర్వాత గైడ్లైన్స్, ఆ ఫోటో ఎంత సైజు ఉండాలి, సిగ్నేచర్ ఎంత సైజు ఉండాలో చూసుకోండి. తర్వాత ఆన్లైన్ రిక్వెస్ట్ అనేది మళ్ళీ మార్చడానికి ఏముండదు. సో ఫస్ట్ టైం అప్లై చేసేటప్పుడే సరిగ్గా అప్లై చేసుకోండి అని చెప్తున్నాడు. తర్వాత అప్లికేషన్ ఫీజు కూడా ఉంటుంది. పేమెంట్ అనేది ఆన్లైన్ పే మాత్రమే ఉండిద్ది. మీరు పేమెంట్ పే చేసిన తర్వాత, అంటే ఎగ్జామ్ కోసం కాదు,
సారీ, కోర్స్ కోసం కాదు, ఎగ్జామ్ కోసం కూడా ఫీజు పే చేయాల్సి ఉండిద్ది. ఫీజు ఏంటంటే 1500 ప్లస్ ట్రాన్సాక్షన్ ఛార్జెస్, అంటే 1500 16 అదే అరౌండ్ ఒక 1600 వేసుకోండి జనరల్ అండ్ ఓబీసీ కేటగిరీ వాళ్ళకి. మిగతా వాళ్ళకి 1200. ఇంకా పీడబ్ల్యూడీ వాళ్ళకి ఫ్రీస్ ఏం లేదంట. ఇంకొకటి అప్లికేషన్ ఫీ అనేది నాన్ రీఫండబుల్. తర్వాత ఓబీసీ వాళ్ళది ఇదంతా. ఇంక ఇవన్నీ రిజిస్ట్రేషన్కి సంబంధించినటివి, అదే ఎస్సీ ఎస్టీస్కి, దాని తర్వాత ఓబీసీస్కి ఏమేమి డాక్యుమెంట్స్ ఉండాలి అవన్నీ. దాని తర్వాత మీరు ఏదైనా తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇస్తే ఎక్కడ ఎయిమ్స్ రాయ్పూర్ ఛత్తీస్గఢ్ కోర్టులో మీరు సమాధానం చెప్పాల్సి ఉండేది. దాని తర్వాత ఇంకా ఏమన్నా మీరు చేయాల్సినవి ఉంటే అవి రీచెకింగ్. ఒక ఎగ్జామ్ అయిపోయిన తర్వాత నేను బాగా రాశాను కానీ మీరు తక్కువ మార్కులు ఇచ్చారు, నాకు సీట్ రాలేదు, ఇట్లాంటి అడగడానికి ఏముండదు. రీచెకింగ్ రీవాల్యుయేషన్ అంతా ఏముండదు. మ్యాక్సిమం మీకు కంప్యూటర్ టెస్ట్ ఉండిద్ది. సో ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంటే మీకు ఈ నెంబర్కైనా కాల్ చేయొచ్చు, లేకపోతే academics@aimsraipur.edu.in అనే దానికి మెయిల్ కూడా చేయొచ్చు, వాళ్ళు మధ్య రిప్లై ఇస్తారు. ఓకే, అది చెప్పాను కదా. సర్టిఫికేట్స్ అనేవి ఈ ఫామ్లలో ఉండాలి, చూసుకోండి. ఇది ఎస్సీ ఎస్ఎస్కి, ఇది ఓబీసీస్కి, తర్వాత ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి. తర్వాత మీరు అప్లికేషన్ ఫామ్ ఫర్ అడ్మిషన్ చేసేటప్పుడు ఇలా ఉండాలి, ఇలా చూసుకోండి. మీకు దీంట్లో ఏమేమి ఉన్నాయి ఏమేమి లేవు అన్నీ చెక్ చేసుకోవచ్చు. సో అది గైస్, మంచి కోర్సు, చాలా తక్కువ ఫీజు. నార్మల్గా మీరు ప్రైవేట్లో చేయాలి అనుకుంటే ఇదే కోర్సు నేను నార్మల్గా బయట కంపేర్ చేసి అడిగాను. ఎక్కడ అంటే మణిపాల్ యూనివర్సిటీ అది ఉంటుంది కదా చెన్నైలో, శ్రీరామ్ సంథింగ్ కాలేజ్ ఏదో ఉంది కదా. సో ఈ 2 కాలేజీలలో అడిగాను. నేను అడిగిన తర్వాత ఈ 2 కాలేజీలలో ఏంటంటే ఇది ఎంపీహెచ్ అయితే లేదు, కాకపోతే అక్కడ ఏంటంటే ఎంబీఏ ఇన్ పబ్లిక్ హెల్త్, లైక్ హెల్త్ సెక్టర్ సేమ్. అంటే మాస్టర్స్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అన్న, ఎంబీఏ ఇన్ హెల్త్ కేర్ అన్న ఆల్మోస్ట్ సేమ్ ఉండిద్ది నాకు తెలిసినంత వరకు. ఇఫ్ ఇన్ కేస్ ఏదైనా ఉంటే మీరు కామెంట్ చేసి నన్ను కరెక్ట్ చేయొచ్చు. కాకపోతే ఎంబీఏ ఇన్ హెల్త్ కేర్ కంటే కూడా ఎంపీహెచ్ అనేది మోస్ట్ ప్రిఫరెన్సెస్ అని చెప్పి నా ఫ్రెండ్స్ మెడికల్ సైడ్ వాళ్ళు చెప్తే విన్నాను నేను. ఎందుకంటే ఎన్జిఓస్ ఉండేది కదా, నార్మల్లీ నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్. సో వీళ్ళకి పబ్లిక్ హెల్త్ అవేర్నెస్ ఉండే ఒక క్వాలిఫైడ్ పర్సన్స్ అనేటోళ్ళు కావాలి అంట. సో మీరు ఈ సర్టిఫికేట్ ఈ డిగ్రీ చేసిన వాళ్ళని ఎక్కువ ఎంకరేజ్ చేస్తూ ఉంటారంట ఎన్జిఓస్ వాళ్ళు. అంటే గవర్నమెంట్ జాబ్స్ ఉండవా అంటే ఖచ్చితంగా ఉంటాయి. వీళ్ళందరూ ఏంటంటే అడ్మినిస్ట్రేటివ్ రోల్స్లలో ఉంటారు, లైక్ ఆఫీసర్ లెవెల్స్ అలా. సో దట్స్ ఇట్ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది వీడియోస్ వస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. ఇంకా ఎవరైనా మీ ఫ్రెండ్స్ కానీ ఎవరికైనా ఉపయోగపడుతుంది ఈ కోర్స్ అనుకుంటే ప్లీజ్ వాళ్ళకి షేర్ చేయండి. అయ్యో నేను ఎగ్జామ్ రాయలేను అనుకుంటే జస్ట్ ఒక అటెంప్ట్ అయినా ఇవ్వడానికి ట్రై చేయండి. ఇలాంటి ఎగ్జామ్స్ అనేటివి రేర్గా వస్తుంటాయి. ఒకవేళ ఛాన్స్ దొరికినప్పుడు ఇలాంటివి రాస్తూ ఉండండి. ఇఫ్ ఇన్ కేస్ బై 1% అన్నా మీకు ఆ రోజు ఏదో ఒకటి కలిసి వచ్చి ఏదో ఒకటి జరిగినా మీరు ఇలాంటి మంచి కాలేజీలలో చేరితే అందరూ హ్యాపీగా ఉండొచ్చు, మంచిగా సెటిల్ అవ్వచ్చు. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ, ప్లీజ్ సబ్స్క్రైబ్.